మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2 రోజుల క్రితం సాక్షి ఛానల్లో మరి అమరావతి రాజధాని ఏదైతే ఉందో దానికోసం మరి దేశ రాజధాని అని చెప్పేసి మరి డిబేట్ లో కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్నారు. ఏదైతే అమరావతి డెవలప్ జరుగుతుందో దాన్ని చూసి బాగలేక చంద్రబాబు నాయుడు గారిపై బుర్ర జల్లడం కోసం మానసికంగా అమరావతి మహిళల మీద దెబ్బతీయాలని చెప్పేసి ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ అమరావతి రైతులు మరి భూములు దానం చేశారు. 5 సంవత్సరాలు 40 ఏళ్ళు అనుభవించారు. ఒక సైకో పాలనలో అమరావతి రైతులు ఎంత మరి నరకం అనుభవించారు మనందరం చూసాం. అయినా కానీ ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ భూములు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా దెబ్బతీయాలి, అమరావతి రాజధాని డెవలప్ అవ్వకూడదన్న ఒక ఉద్దేశంతో ఇవాళ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ ఉన్న మహిళలందరినీ కూడా ఇవాళ దేశంగా చిత్రీకరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క డ్వాక్రా మహిళని కూడా లక్షాధికారం చేద్దామని అయినా ఈ రోజు ఒక సంకల్పంతో ఉంటే వీళ్ళు ప్రతి మహిళను కూడా దేశం చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ రోజున మహిళలపై బొగ్గ జరుగుతున్నారు. దీనిని మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఆయన మీద సరైన యాక్షన్ తీసుకోకపోతే మా రాష్ట్రంలో ఉన్న మహిళల యావత్తు కూడా దీని మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అతనిపై వెంటనే పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు ప్రణీల్ అండి. ఒక గజం స్థలం కోసం కొట్టుకు చచ్చిపోయి ఈ రోజుల్లో ఎన్ని వేల ఎకరాలు త్యాగం చేశారండి మా రైతులు. అక్కడ అలా ఉండి కాదని చేస్తాం. ఒక రాజధాని ఏర్పడాలి, దేవతల రాజధాని చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసిన మూల వాళ్ళకు ఉన్నది సర్వస్వం ఇచ్చేసి ఒక రాజధాని కోసం వాళ్ళున్న ఎకరాలన్నీ ఆయనకి ఇచ్చి ఒక రాజధాని నిర్మించబడాలి, ఇక్కడ మన రాష్ట్రం పేరు విడిపోయాం, మనకు ఒక రాజధాని ఏర్పడాలని చెప్పి ఎంతో త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఫలితం ఇదేనండి. ఈ మాటల ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించి ఇలా మాట్లాడతారా? అతను ఎవరో తెలియదు నాకండి. ఆ పేరు కూడా తలుచుకోవడం ఇష్టం లేదు. మా నాయకుడు స్త్రీ శక్తి, మహిళా శక్తి అని ఆడవాళ్ళలో దేవతలను చూస్తున్నాడు. ఈయన ఆడవాళ్ళలో ఎవరిని చూస్తున్నాడు? వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరండి. వీళ్ళు బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు ఈయన తెలుసా? ముందు చూసుకోమనండి. జై తెలుగుదేశం. నమస్తే అండి, నా పేరు మద్దామని, నేను ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ని. ఈ రోజు కృష్ణరాజు గారు డిబేట్ లో ఏదైతే మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ని ఎంత డెవలప్ చేశారు, అక్కడ ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఇప్పుడు నిరుద్యోగులు ఎంత ఉపాధి పొందుతున్నారు మనం చూస్తున్నాము. గత 5 సంవత్సరాలు మన రాజధాని లేకుండా ఉన్నాం, అది కూడా చూశారు ప్రజలు. ఇప్పుడు ఒక రాజధాని కల్పించాలి, దాన్ని డెవలప్ చేయాలి, ఐటీ రంగాన్ని సృష్టించాలని మన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దానికి స్థలాలు ఇచ్చిన మహిళల్ని మీరు వేషలుగా క్రియేట్ చేస్తారండి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కృష్ణంరాజు గారు మాట్లాడారా లేదంటే కృష్ణంరాజు గారితో ఎవరైనా మాట్లాడించారా అన్నదైతే మాకు అర్థం అవట్లేదు. దీని నిమిత్తమే సాక్షి పేపర్ భారతి గారు క్షమాపణ చెప్పాలండి. మహిళలందరికీ వాళ్ళు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. కృష్ణంరాజుని అయితే వెంటనే అరెస్ట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా సెక్రటరీ బండి నాగమణి నా పేరు. మరి ఈ రోజు ఆక్సిజన్ పెట్టారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చేత అనిపిస్తున్నారు తెలియదు. కృష్ణరాజు గారు మరి రాజధాని మహిళలపై ఎంత అసహ్యంగా మాట్లాడటం చాలా దారుణం అండి. కానీ మాకే మరి చంద్రబాబు గారు అవకాశం ఇస్తే మరి చాలా మరి అంతకంటే రౌడీల్లో మాట్లాడతామండి. కానీ ఒక ఆడదానితో మాట్లాడే ముందు వెనక మన అక్క ఉందో, చెల్లి ఉందో, అమ్మ ఉందో అని ఆలోచించుకుని మాట్లాడాలండి. మనకు ఒక్కసారి మన వైపు వేలు చూపించారనుకోండి, 4 వేలు వాళ్ళ వైపు చూస్తాయి. 1 వేలు మన వైపు చూసినప్పుడు 4 వేలు వాళ్ళ వైపు చూస్తాయి. అది తెలుసుకుని అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలు ఏమనుకున్నారో అర్థం కాదు. మా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇంకా అనిచేస్తున్నారు. ఎందుకంటే గొడవలకు వెళ్ళకండి, మీరు మాకు మంచి పద్ధతి కాదు, మనం న్యాయం వెళ్ళాలి అని చంద్రబాబు గారు మమ్మల్ని అర్థం మాత్రం క్రమశిక్షణ పద్ధతిలో మాట్లాడుతున్నారు. మా ఆయన కానీ మాకు పర్మిషన్ ఇస్తే మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కృష్ణరాజు గారు మరి ఎలాంటి మాటలు మాట్లాడేందుకు మా మహిళలందరూ కూడా దారుణంగా హింసిస్తాం. మీరు మాట్లాడేది కాదు, మేము మాట్లాడితే ఊరేసి చచ్చిపోతారు. అంత దారుణంగా మాట్లాడతాం. మా మహిళలు అంటే మీకు తెలియదు. ఇంకా మహిళా శక్తి గురించి ఒకసారి తెలుసుకుని అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఆవిడకి న్యాయం జరిగే వరకు మేము ఈ పోరాటం ఎలా చేస్తానంటాం. ఆయన మాత్రం శిక్ష పడాలి. ఆయనకి మహిళలకు ఎప్పుడు ఎవరు కూడా ఏం అనకుండా
ఆయన మందలించిన తర్వాతే రాష్ట్రపతి మహిళలందరూ కూడా సంతోషపడతారు. బోడపాటి రాజేశ్వరి, తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ, రాజమండ్రి రూరల్, జనసేన పార్టీ తరఫున. ఈ రోజున కృష్ణరాజు గారి చేత వెనకుండి ఎవరు మాట్లాడించారు అన్నది రాష్ట్రం మొత్తం ప్రజలకు అర్థమవుతుంది. మీకు 151 సీట్లు ఇచ్చిన రోజున ఇదే మహిళలు మీకు మంచి వాళ్ళు అయ్యారు. ఈ రోజు మీ పాడుబుద్ధి తెలిసి మిమ్మల్ని 11 సీట్లకు దించేసేసరికి వేసీలు అయ్యారు ఆంధ్ర రాష్ట్ర మహిళలు. ఈ విషయం మీద మేము ఉమ్మడి పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం కానీ అతని స్కిల్ డెవలప్మెంట్ కానీ అంచనా వేయడానికి వైసీపీ నాయకులు ఎవరికి అతను అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ అనే సిటీని ఏర్పాటు చేసినప్పుడు అతని వ్యక్తిత్వం కానీ అతని స్కిల్ డెవలప్మెంట్ మాత్రం అందరికీ తెలిసింది. అలాగే అటువంటి నగరాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని చూసి మీరు ఓర్చుకోలేక ఈ రోజు అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారిని పనులు చేసుకుంటాకు వచ్చే వాళ్ళని వేసీలు అని ముద్ర వేయడం అనేది చాలా అవివేకం. రేపు పొద్దున్న ఈ మాట ఎంతవరకు వెళ్తుందంటే 2029లో మీరు మళ్ళీ ఎలక్షన్ కి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అదే హిందూ మనుషులు, అదే మీరు అంటున్న వేసీలు అన్న వాళ్ళే మిమ్మల్ని చెప్పులిచ్చి తరిమి కొట్టే రోజు వస్తుందని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం.